క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా రెండవ ఆదివార ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి ఆలకించుదాం. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభూ, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఉత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలం. క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అని పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. శిష్యులకు క్రీస్తు ఉత్థానం ఓ దివ్యానుభూతి అని చెప్పవచ్చు. క్రీస్తు ఉత్థానంలోని పరమ రహస్యాన్ని వారు పూర్తిగా అర్థం చేసుకొనలేకపోయారు. కానీ క్రీస్తు ఉత్థానం వారి విశ్వాసాన్ని బలపరిచిందని అనడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యాన్ని శిష్యులు అనుభవించారు. క్రీస్తు ఉత్థానం శిష్యులను దృఢ విశ్వాసులుగా మార్చింది. విశ్వాసులుగా హింసలను, అవమానములను ధైర్యముగా ఎదుర్కొనుటకు వారిని బలపరిచింది. ఉత్థానమైన తరువాత క్రీస్తు ప్రభువు వారితో ఉన్నారు, వారితో మాట్లాడారు, వారితో భుజించారు, వారికి బోధించారు. ఇప్పుడు వారు ఇతరులలో విశ్వాసాన్ని నింపడానికి పిలువబడ్డారు. అనాది క్రైస్తవుల దృఢ విశ్వాసం ఎంత గొప్పదో మనందరికీ తెలిసిన విషయమే. జ్ఞానస్నానము పొందిన క్రైస్తవులు ఎప్పుడైతే యేసు మెస్సయ్య అని విశ్వసించారో, మరణము నుండి ఉత్థానమైనాడని విశ్వసించారో, వారు నూతన జీవనాన్ని పొందారు. నూతన వ్యక్తులుగా రూపాంతరం చెందారు. క్రీస్తు కొరకు హింసలను భరించుటకును, మరణించుటకును వారు సిద్ధపడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పఠనంలో అపోస్తలులు ఉత్థాన క్రీస్తునకు సాక్షులుగా క్రీస్తు దైవ కార్యాన్ని ఈ లోకములో కొనసాగించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉత్థాన క్రీస్తు నామమున అనేకమైన అద్భుతములను, సూచక క్రియలను వారు చేసి ఉన్నారు. దీని మూలంగా అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేరి ఉన్నారు. ప్రజలు అపోస్తలులలో ఉన్న దేవుని యొక్క శక్తిని విశ్వసించారు. క్రైస్తవ సంఘం అంతయు కూడా ఐక్యతాభావంతో జీవించింది. అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండిరి. అందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము మరియు 44వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది యేసు ప్రభువు యొక్క సార్వత్రిక రక్షణ సందేశం, ప్రేషితత్వమునకు గొప్ప తార్కాణం. క్రీస్తు ఉత్థానము ద్వారా దేవుడు మనకు నూతన జీవితమును, సంతోషమును వసగుచున్నారు. క్రీస్తు మరణమును జయించి మనందరికీ శాశ్వత జీవమును వసగి ఉన్నారు.
అయితే మన భూలోక జీవితమున, మన క్రైస్తవ జీవితమునకు విశ్వాసులుగా మనం ఉండాలి. నేడు ముఖ్యముగా ఐక్యతా భావం ఎంతో అవసరం. ఇది మనతోనే ఆరంభమవ్వాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పట్టణంలో ఉత్థాన క్రీస్తు శిష్యులకు దర్శనమివ్వటాన్ని చూస్తూ ఉన్నాం. యూదుల భయముచే శిష్యులు ఇంటిలో తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. శాంతి, షలోం వచనాలతో శిష్యులలో ఉన్న భయాన్ని ప్రభు తొలగించారు. ఆయన ఉత్థాన క్రీస్తు అని తెలియజేయుటకు వారికి తన చేతులను ప్రక్కను చూపగా వారు ప్రభువును చూసి ఆనందించారు. ఆ తరువాత ప్రభువు వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని చెప్పారు. తాను ఆరంభించిన పనిని తన శిష్యులు కొనసాగించాలని ఆదేశించారు. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మను పొందటం అంటే నూతన సృష్టిని పొందటం. ఆదికాండంలో దేవుడు నరునిపై శ్వాస ఊది జీవమునిచ్చారు. అదేవిధంగా ఉత్థాన క్రీస్తు శిష్యులపై శ్వాసను ఊది పవిత్రాత్మను ఒసగడము ద్వారా వారిని నూతన సృష్టిగా మార్చి ఉన్నారు. తండ్రి దేవుడు తనను పంపినట్లుగా ప్రభువు తన శిష్యులను దైవ కార్యమునకై పంపుచున్నారు. యేసు శిష్యరికములో ఈ దైవ కార్యం చాలా ప్రాముఖ్యమైనది. వారు కూడా ప్రభువు వలె జీవించుటకు, ఇతరులను ప్రభు మార్గంలో నడిపించుటకు పిలువబడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ శక్తి వలన పాపములను క్షమించు అధికారమును శిష్యులు పొంది ఉన్నారు. ప్రభు అంటున్నారు, మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. దీని ద్వారా ఈ లోకములో ఒకే మనస్సు, ఒకే హృదయము గల ఒకే కుటుంబమును ఏర్పాటు చేయవలసి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మానవాళిని దేవునితో సఖ్యపరచవలసిన అవసరం ఎంతో ఉంది. ఇక ఈనాటి సువిశేష పట్టణంలో తోమాసు యేసు దర్శనం గురించి ప్రత్యేకంగా ఆలకిస్తున్నాం. అపోస్తలుడు తోమాసు ప్రభు దర్శనాన్ని గురించి మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. పాస్కా ఆదివారమున యేసు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు తోమాసు వారితో లేకుండెను. యేసు దర్శనాన్ని గురించి తోమాసుకు తెలియజేసినప్పుడు అతను విశ్వసించడానికి నిరాకరించాడు. నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప నేను విశ్వసింపను అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉత్థానాన్ని విశ్వసించుటకు వ్యక్తిగతంగా ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవించాలని తోమాసు ఆశించాడు. తోమాసు అవిశ్వాసి అని చెప్పటం సబబు కాదు. వ్యక్తిగా తోమాసు చాలా ధైర్యవంతుడు, విశ్వాసపరుడు. దానికి ఉదాహరణగా లాజరు మరణించినప్పుడు తోమాసు గారు మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదము అని తోటి శిష్యులతో అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. తోమాసు తన అవిశ్వాసాన్ని ప్రకటించడానికి కారణం ఉత్థాన ప్రభువును దర్శించిన ఇతర శిష్యులు ఇంకా ఎందుకు యూదులకు భయపడి ఇంటిలో తలుపులు మూసుకొని ఉన్నారు? ఉత్థాన క్రీస్తుకు ధైర్యంగా సాక్ష్యమియ్యవలసి ఉన్నది కదా అని బహుశా తోమాసు గారు తలంచి ఉండవచ్చు. వాస్తవానికి తోమాసు దృఢ విశ్వాసి. ఆయన విశ్వాసము కొరకు భారతదేశమునకు వచ్చి సువార్తను బోధించి తన విశ్వాసము కొరకు ఆయన ధైర్యంగా మరణించారు. 8 దినముల పిమ్మట శిష్యులు మరల ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికి తన విశ్వాసాన్ని ప్రకటించాడు. అయితే ప్రభువు,
నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని ప్రభు పలికి ఉన్నారు. తోమాసు అనుమానం నేడు మన విశ్వాసానికి పునాది అయింది. తోమాసు అనుమానించబట్టే యేసు తన గాయాలను చూపారు. దీనివల్ల యేసు కేవలం ఆత్మగా కాక శరీరముతో ఉత్థానమయ్యారని మనకు నిరూపణ అయింది. చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అన్న యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు నేడు మనందరినీ ఉద్దేశించినవని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువు శిష్యులకు కనిపించి మీకు శాంతి కలుగునుగాక అని పలికిన తరువాత ప్రభు ఈరోజు 3 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలను చేసి ఉన్నారు. ఒకటి, ఉత్థాన ప్రభు శిష్యులకు ప్రేషిత పరిచర్య కార్యాన్ని అప్పగించారు. ప్రభు వారితో అన్నారు, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. రెండవదిగా, ప్రభువు వారిపై శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని పలికారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనింపవలసినటువంటి విషయం ఏమిటంటే, సువార్తికుడు యోహాను ప్రభువు ఉత్థానమును పవిత్రాత్మ రాకడను వేరువేరుగా చూడటం లేదు. ఉత్థానమైన రోజునే ప్రభువు శిష్యులకు కనిపించినప్పుడు పవిత్రాత్మను ఒసగారు. యోహాను మనకు బోధించే చక్కటి విషయం ఏమిటంటే, ఉత్థాన క్రీస్తు యొక్క అనుభూతిని పొందినప్పుడు మనం ఆ పవిత్రాత్మను పొందుకుంటాము అని. ఇక మూడవదిగా, ఉత్థాన ప్రభువు దివ్య సంస్కారమైన పాప సంకీర్తనమును స్థాపించారు. ప్రభు శిష్యులతో, ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని పలికారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, పాప సంకీర్తనము అను ఈ దివ్య సంస్కారము ద్వారా మనము దైవ కారుణ్యమును పొందుచున్నాము. మన పాపములను దేవుడు క్షమిస్తున్నారు. పాప సంకీర్తనము అను దివ్య సంస్కారము నిజంగా మనం పొందిన గొప్ప వరం, అనుగ్రహం. దేవుడు మాత్రమే మన పాపములను క్షమిస్తారు. ఆ అధికారాన్ని క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చి ఉన్నారు. నేడు తిరుసభలో అభిషేకించబడిన గురువులకు బాధ్యతగా ఇవ్వబడింది. గురువులు శిష్యుల స్థానంలో ఉంటూ ఉన్నారు. అయినప్పటికీ పాపములను క్షమించేది మాత్రము దేవుడే. గురువులు యేసుక్రీస్తు ప్రభు స్థానంలో ఉండి దేవుని యొక్క క్షమాపణను మాటల ద్వారా, చేతల ద్వారా విశ్వాసులకు అందిస్తున్నారు. దేవుడు మన పాపములను క్షమించారని గురువు పాప విమోచన ప్రార్థన ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటారు. నేను పాప సంకీర్తనం చేసినప్పుడు స్వస్థతతో కూడిన దేవుని దయను నేను పొందుచున్నానా? పొందలేకపోతే కారణాలు ఏమిటి? సరైన సంసిద్ధత లేక నియమిత చర్యగా ఒక రొటీన్గా పాప సంకీర్తనం చేస్తున్నానా? భయము వలన, సిగ్గు వలన నా పాపములను మనస్ఫూర్తిగా ఒప్పుకొనలేకపోవచ్చున్నానా అని ఈ క్షణంలో మనందరము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ పాస్కా ఆదివారమున మనం దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. లతీనులో మిసెరెరేయి అనగా కనికరము చూపుట లేదా కరుణ కలిగి ఉండుట అని అర్థం. కోర్ అంటే హృదయం. హృదయములో నుండి మనం ఇతరులపై దయను, కరుణను చూపటం అని భావం. దివ్య కారుణ్యం అలాంటిదే. గ్రీకు భాషలో ఎలెయిసోన్ అని అంటాం, అనగా దయ అని అర్థం. హీబ్రూలో 2 పదాలున్నాయి. ఒకటి రహమిం, శబ్దార్థ ప్రకారం గర్భం అని అర్థం. గర్భం నూతన జీవితానికి, నూతన సృష్టికి సూచిక. దేవుని కారుణ్యము అంత లోతైనదని అర్థం. రెండవది ఎసెద్ అంటే స్థిరమైన ప్రేమ అని అర్థం. వీటన్నిటికీ అర్థం, ప్రభువా నాపై దయచూపుము, నీ కారుణ్యమును నాపై కుమ్మరించుము,
నీ దయను, కృపను, ప్రేమను నాపై కుమ్మరించుము అని అర్థం. మరో విధంగా చెప్పాలి అంటే మనలను తన గర్భములో దాచుకొని నూతన సృష్టిగా మనలను చేయుమని ప్రార్థిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, దయ అనగా రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది, పాపము వలన శిక్షను పొందుటకు అర్హులమైన మనం ఆ శిక్షను పొందకపోవటం. ఇది చాలా ముఖ్యం. మన పాపాలను బట్టి మనం శిక్షార్హులం, దేవుని కోపానికి గురి కావలసినటువంటి వారు. కానీ దేవుడు మన పాపాలను బట్టి మనలను శిక్షకు గురి చేయటం లేదు. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు అని 103వ కీర్తన 10వ వచనంలో చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దివ్య కారుణ్యము, దయ, కనికరము, ప్రేమ. దీనిని మనం పాప సంకీర్తనము అను దివ్య సంస్కారము ద్వారా పొందుచున్నాము. రెండవదిగా, మంచిని పొందుటకు అర్హులము కాకున్నను మనము పొందుతూ ఉన్నాం. ఇదే దైవ కృప, దైవానుగ్రహము, దైవాశీర్వాదము. ఇదియే దివ్య కారుణ్యము. మనం దేవుని వైపుకు తిరిగి వచ్చిన ప్రతిసారి ఈ దివ్య కారుణ్యమును పొందుకుంటున్నాం. దేవుని కారుణ్యం అపరిమితమైనది. ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించినా దేవుడు వారిని విడిచిపెట్టకుండా తన కారుణ్యాన్ని చూపి మానవ జాతిని రక్షించారు. యేసు ప్రభు యొక్క జననం, మరణం, అలాగే ఆయన పునరుత్థానము ద్వారా దేవుని కారుణ్యం సర్వమానవాళికి స్పష్టంగా ఈ లోకంలో వెల్లడైంది. నేడు మనము పాపులమైనప్పటికీ దేవుడు తన కారుణ్యముతో మనల్ని పోషిస్తూ దివ్యసప్రసాదము ద్వారా మన ఆత్మలకు శక్తిని వసగుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా 2వ ఆదివారమును 2000 సంవత్సరంలో పునీత జాన్ పాల్ జగద్గురువులు దివ్య కారుణ్య పండుగగా స్థాపించారు. శ్రీసభలో దివ్య కారుణ్య మహోత్సవం స్థాపించబడాలని ప్రభువే స్వయంగా కోరినట్లు పునీత ఫౌస్తీనమ్మ గారు తన దినచర్య పుస్తకంలో రాసి ఉన్నారు. ప్రభువు ఆమెకి ఈ మహోత్సవమును గూర్చి 22 ఫిబ్రవరి 1931 సంవత్సరంలో తెలిపి ఉన్నారు. పునరుత్థాన పండుగ తర్వాత వచ్చు ఆదివారమున, అంటే పాస్కా 2వ ఆదివారమును దివ్య కారుణ్య మహోత్సవంగా కొనియాడబడాలనేదే నా కోరిక. ఆ దినమున దివ్య కరుణ సకల జనులకు వసగబడును. ఆ దినమున పాప సంకీర్తనము చేసి దివ్యసప్రసాదమును స్వీకరించు వారికి సంపూర్ణ పాప విమోచనము, శిక్ష నుండి విముక్తియును లభించును. మానవ లోకము నా దరికి చేరినని తప్ప అది శాంతమును పొందలేదు. ఆనాడు అనంత దివ్య వరానుగ్రహాలు ప్రవహించే దివ్య ద్వారాలన్నీ తెరిచే ఉంటాయి. వారి పాపాలు ఎంతటివైనను నన్ను చేరడానికి ఏ ఆత్మ గాని భయపడక ఉండునుగాక. నా దరిచేరు ఆత్మలకు నా కరుణా సముద్ర వరాలను కుమ్మరించెదను. దివ్యకారుణ్య మహోత్సవం నిజంగా సకల ఆత్మలకు, ముఖ్యముగా పాపాత్ములకు శరణముగాను ఆదరణముగాను ఉండునుగాక అని ప్రభు పునీత ఫౌస్తీనమ్మ గారికి తెలియజేయటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థాన మహోత్సవం తరువాత వచ్చు ఆదివారమున కరుణ మహోత్సవమును కొనియాడుట ద్వారా మన రక్షణ పాస్కా పరమ రహస్యమునకు, దివ్య కారుణ్యమునకు ఎంతో సంబంధము కలిగి ఉన్నదని మనకి అర్థమవుతోంది. దినమున ప్రత్యేకంగా రక్షణ పరమ రహస్యమును, దివ్య కారుణ్యమును అతి గొప్ప వరప్రసాదముగా మనం ధ్యానించాలి. దివ్య కరుణ మహోత్సవానికి ముందుగా దివ్య కరుణ నవదిన ప్రార్థనలను, దివ్య కరుణ జపమాలను జపించి ధ్యానించి ఈ మహోత్సవానికి సంసిద్ధులము కావాలేనని ప్రభు కోరుచున్నారు. నవదిన ప్రార్థనలు చెప్పువారికి సాధ్యమైనన్ని వరాలు వసగబడును. దివ్య కరుణ మహోత్సవాన్ని ఘనముగా, వైభవముగా కొనియాడాలనేదే ప్రభు యొక్క కోరిక. ఈ మహోత్సవాన్ని జరుపుకునే విధానాన్ని ప్రభు 2 విధాలుగా సూచించారు.
మొదటగా దివ్య కరుణ చిత్రపటాన్ని ఆశీర్వదించి సమూహముగా గౌరవించి ఆరాధించాలి. రెండవదిగా ఆ దినమున గురువులు దివ్య కరుణ గురించి దైవ ప్రజలకు బోధించాలి. ప్రియ సహోదరీ సహోదరులారా, దివ్య కారుణ్య సందేశం ఏమిటంటే, దేవుడు దయామయుడు, ప్రేమ స్వరూపి, మన కొరకు తన ప్రేమను కరుణను ధారవోసి ఉన్నారు. దేవుని కరుణను మనం విశ్వసించుదాం, పరుల పట్ల కరుణను చూపుదాం. ఎవరునూ దేవుని కరుణకు దూరం కాకూడదనేదే ఆయన కోరిక. ఇదే దివ్య కారుణ్య సందేశం. రాబోవు జీవితమున దేవుని కరుణను మనం పొందుకోవాలంటే ఈ జీవితమున ఇతరుల పట్ల కరుణతో జీవించాలి. ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుడు మనందరినీ మిక్కిలిగా ప్రేమిస్తున్నారు. మన పాపముల కన్నా ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అనంతమైనది, హద్దులు లేనిది, షరతులు లేనిది. తద్వారా నమ్మకముతో ఆ అనంత ప్రేమను కోరి ఆయన కరుణను పొంది మన ద్వారా ఇతరులకు కూడా ఆ కరుణ ప్రవహించాలనేదే దేవుని కోరిక. ఆ విధంగా ప్రతి ఒక్కరూ దైవ సంతోషములో పాలు పంచుకొనగలరు. ప్రియ సహోదరీ సహోదరులారా, ఈ దివ్య కారుణ్య సందేశాన్ని మనము పుణికి పుచ్చుకోవాలి అంటే మనము 3 కార్యాలు చేయాలి. 1, దివ్య కరుణను వేడుకోవాలి. ప్రార్థనలో మనం దేవుణ్ణి తరచూ కలుసుకోవాలన్నదే ఆయన కోరిక. మన పాపాలకి పశ్చాత్తాపపడి ఆయన కరుణను మనపై, సమస్త లోకముపై కృమ్మరించబడాలని దివ్య కరుణామూర్తిని మనం వేడుకోవాలి. రెండవది, కరుణ కలిగి జీవించాలి. మనం కరుణను పొంది మన ద్వారా ఆ కరుణ ఇతరులకు కూడా లభించాలన్నదే దేవుని కోరిక. ఆయన మనపై ఏ విధంగా తన అనంత ప్రేమను, మన్నింపును చూపిస్తున్నారో ఆ విధంగానే మనము కూడా ఇతరుల పట్ల ప్రేమను, మన్నింపును చూపాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఇక 3వదిగా, యేసును సంపూర్ణముగా విశ్వసించాలి. తన దివ్య కరుణ వరప్రసాదాలు మన నమ్మకముపై ఆధారపడి ఉన్నవని మనం తెలుసుకోవాలి. మనం ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే, విశ్వసిస్తే అంతగా ఆయన కరుణ కృపావరాలను మనం పొందుకుంటాం. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. నాకు వసగబడిన ఈ దైవ కార్యము నా మరణముతో అంతము కాదని, ఇది ఆరంభమేనని నాకు ఖచ్చితముగా తెలుసు. అనుమానించు ఆత్మలారా, దేవుని యొక్క మంచితనము గూర్చి మీకు ఎరుకపరచుటకు, నమ్మించుటకు పరలోకపు తెరలను తీసి మీ చెంతకు తీసుకొని వత్తును అని పునీత ఫౌస్తీనమ్మ గారు తన దినచర్యలో రాయటం మనం చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరీ సహోదరులారా, యేసుక్రీస్తునందు ప్రథమముగా బహిరంగపరచబడిన దేవుని దివ్య కరుణా రహస్యం ఈ యుగానికి ఒక గొప్ప సందేశం. మానవ చరిత్ర ప్రతి దిశలోనూ, ముఖ్యంగా ఈ యుగములోనూ దివ్య కరుణ రహస్యాన్ని లోకానికి చాటి చెప్పాల్సిన గురుతర బాధ్యత శ్రీ సభకు ఉంది అని పునీత 2వ జాన్ పాల్ పోపు గారు చెప్పటం జరిగింది. యేసుక్రీస్తు వ్యక్తిగా కారుణ్యమూర్తి. క్రీస్తును దర్శిస్తే దైవ కారుణ్యమును దర్శించటమే అని 16 బెనడిక్ట్ పోపు గారు అన్నారు. భర్తిమయి గుడ్డివాడు. దావీదు కుమారా, యేసు ప్రభువు నన్ను కరుణింపుము అని అరిచాడు. ఫలితంగా అతను చూపును పొందుకున్నాడు. కననీయ స్త్రీ, ప్రభువు దావీదు కుమారా నాపై దయచూపుము అని మొరపెట్టుకున్నది. ఫలితంగా ఆమె కుమార్తె స్వస్థత పొందుకున్నది. 10 మంది కుష్ఠరోగులు, ఓ యేసు ప్రభువా మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టారు. ఫలితంగా వారు శుద్ధిని పొందుకున్నారు. సుంకరి దూరంగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్మును బాదుకొనొచ్చు, ఓ దేవా ఈ పాపాత్ముని కరుణింపుము అని ప్రార్థించాడు. ఫలితంగా దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళాడు. ప్రియ సహోదరీ సహోదరులారా, దివ్య కారుణ్య మహోత్సవమున మనము కూడా ప్రభువా నాపై దయచూపుము, క్రీస్తువా నాపై దయచూపుము, ప్రభువా నాపై దయచూపుము అని వేడుకుందాం. ఫలితంగా దివ్య కారుణ్యమును పొందుకుందాం. దేవుని దయను, కరుణను, ప్రేమను, శాంతిని, స్వస్థతను, దైవానుగ్రహములను పొందుకుందాం. దేవుని దివ్య కారుణ్యం మనపై ఎల్లప్పుడూ ఉండాలంటే మనము కూడా
సాటివారి పట్ల కనికరం, ఓర్పు, ప్రేమ కలిగి జీవించాలి. ఇదే ఈ దివ్య కారుణ్య పండుగ యొక్క అంతరార్థం. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని గాయపరిచిన వారిని క్షమించడం ద్వారానే మనం దేవుని కారుణ్యాన్ని నిజంగా అనుభవిస్తాం. లోకంలో క్షమించటం చాలా కష్టమైన పనే, కానీ క్రీస్తు శిలువపై నుండి తనని హింసించిన వారిని క్షమించారు. అదే కారుణ్యం మనలో ఉంటేనే మనం నిజమైన క్రైస్తవులం. దివ్య కారుణ్యం అనేది కేవలం ప్రార్థనకే పరిమితం కాకూడదు. అది మన చేతల్లో, మన జీవితంలో కనిపించాలి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్న వారిని ఓదార్చడం వంటివి దివ్య కారుణ్యానికి ప్రతిరూపాలు. మీ అందరకు దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.